మేషరాశి అశ్విని భరణి కృతిక ఒకటో పాదం వారికి ఈరోజు చేపట్టిన పనులలో అవరోధాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు మరింత నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరిగి విశ్రాంతి లభించదు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. అనుకూలమైన శుభఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశువులకు పక్షులకు త్రాగడానికి నీళ్ళని ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. వృషభ రాశి కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి మృగశిర 1, 2 పాదాల వారికి ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు కలిసి వస్తాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఉద్యోగమున వివాదాలు సర్దుమణుగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. కుటుంబ వాతావరణం సందడిగా ఉంటుంది. అనుకూలమైన శుభఫలితాల కొరకు విష్ణు సహస్రనామాలను చదువుకోవాలి. పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్ళని ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. మిథున రాశి మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర పునర్వసు 1, 2, 3 పాదాల వారికి ఈరోజు ఆలోచనలు ఆచరణలో పెడతారు. బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. గృహమున వివాహ ప్రస్తావన వస్తుంది. నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. వృత్తి వ్యాపారాలలో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుని లాభాల పడతారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. గోచర రీత్యా అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి. పశువులకు పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, పుష్యమి ఆశ్లేష వారికి ఈరోజు ఆకస్మికంగా ప్రయాణాలు వాయిదా వేస్తారు. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. సంతాన విద్య ఉద్యోగ విషయాలలో కొంత నిరుత్సాహం తప్పదు. అనుకూలమైన శుభఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశువులకు పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. సింహరాశి మక్క బొబ్బ ఉత్తర 1వ పాదం వారికి ఈరోజు బంధుమిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలలో మరింత ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగస్తులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. నిరుద్యోగులకు మరింత కష్టం తప్పదు. అనుకూలమైన శుభఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశువులకు పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. కన్యరాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2, 3 పాదాల వారికి ఈరోజు కొన్ని వ్యవహారాలలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. సంతానానికి నూతన విద్య అవకాశాలు లభిస్తాయి. పాత మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలను అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో నష్టాలు భారీ చేస్తారు. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి. పశువులకు పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. తులారాశి చిత్త 3, 4 పాదాలు, స్వాతి విశాఖ 1, 2, 3 పాదాల వారికి ఈరోజు అనుకున్న సమయానికి పనులు పూర్తి కావు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. బంధుమిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారస్తులకు ఇచ్చిన అవకాశాలు చేజారిపోకుండా చూసుకోవాలి. ఉద్యోగ విషయంలో ఉన్నతాధికారులతో ఊహించిన సమస్యలు కలుగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పఠించాలి. పశువులకు పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అనురాధ జ్యేష్ఠ నక్షత్రాల వారికి ఈరోజు కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఉన్నత ఫలితాలను పొందుతారు. ఉద్యోగస్తులకు శ్రమకు అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. గోమాతకు గ్రాసం పెట్టండి. పశువులకు పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. ధనుసు రాశి మూల పూర్వషాఢ ఉత్తరాషాఢ 1వ పాదం వారికి ఈరోజు ఎంటా బయట ఊహించిన సమస్యలు ఎదురవుతాయి. చేపట్టిన కార్యక్రమాలలో స్వల్ప వివాదాలు ఉంటాయి. దయదూతలతో స్థిరాస్తి వివాదాలు తప్పవు.
వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగ వాతావరణం నిరుత్సాహపరుస్తుంది. దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ పెరుగుతుంది. ధనపరంగా జాగ్రత్తగా వ్యవహరించాలి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యుంజయ జపం చేయడం మంచిది. పశువులకు పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాల వారికి ఈరోజు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహాయంతో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. అనుకూలమైన శుభఫలితాల కొరకు ప్రతిరోజు రావి చెట్టుకు ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి. పశువులకు పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వభద్ర 1, 2, 3 పాదాల వారికి ఈరోజు సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. అనుకున్న పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశువులకు పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. మీనరాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర, రేవతి వారికి ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యపరుస్తుంది. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరగడం వలన శారీరక మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగమున ఒడిదుడుకులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలలో నిరాశ తప్పదు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్యదేవుని ఆరాధన చేయండి. పశువులకు పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. ఓం శ్రీ మాత్రే నమః.